చివరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడట. అది బ్రహ్మాస్త్రమో లేకపోతే మరి ఏ అస్త్రమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక డైరెక్ట్‌గా ఢిల్లీకి వెళ్ళి తేల్చుకుందామని చూస్తున్నారట. మీరు చేస్తున్న అరాచకాలు, అన్యాయాల మీద. భయపడుతున్నారా? ఇక్కడ ఎవరిని కలవాలనుకుంటున్నారండి? నాకు తెలియదు. అమిత్ షా గారిని కలవచ్చు, మోదీ ఎవరు గారు మీకు ఆయన ఆయన కలుస్తారంటే ఎవరు కలవద్దంటారండి? ఆయన ఎవరు కలుస్తారండి? ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు? నాకు డౌట్ ఉంది, అందుకని అడుగుతున్నానండి. ఎవరిని కలవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? డైరెక్ట్‌గా మోదీ గారినే నాకు కలుస్తారు. అమిత్ షా గారిని కలుస్తారు. నాకు నాకు తెలిసి బీజేపీలో మా కూటమిలో ఏ ఒక్కరు కలవరు ఆయనని. అపాయింట్మెంట్ కూడా ఇచ్చే క్వశ్చనే లేదు. సో అటు సైడ్ ఆ ఇండి ఎకో సిస్టమ్ లో ఎవరైనా ఏమైనా కలుస్తారేమో, ఇంకా లాస్ట్ ఆప్షన్ లాగా నాకు తెలియదు. హ్మ్. సో ఇక్కడ ఇక్కడ ఆ, ఒకటి చాలా క్లియర్. మీరు లాస్ట్ ఆప్షన్ అంటుండారు, అంటే జైలుకు పోయే ముందు లాస్ట్ ఆప్షన్ అన్నట్టు మీ మాటల్లో మీనింగ్ వస్తా ఉంది. నేను ఒకటి ఈరోజు డిబేట్ స్టార్ట్ చేసే ముందు మొన్న ఆ, జూపుడి ప్రభాకర్ గారు ఆ, కన్నీళ్లతో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ ఆ, వ్యక్తం చేశాడు. అది చాలా పెద్ద హిట్ అయిపోయింది సోషల్ మీడియాలో. జూపూడి గారు ఎంత టచ్ అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ పైన అని. దాంతో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు. ఈ చెయ్యండి. రోజు హైదరాబాద్ నుంచి నేను విజయవాడకు మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నా. సో చాలా ఓల్డ్ కరెక్ట్ గా ఇష్యూ కదా అది. ఓల్డ్ ఇష్యూనే, అంటే అంటే మీకు అంత కన్సర్న్ ఉన్నారు కదా అని చెప్పి దాని గురించే చెప్తున్నాను. సో కరెక్ట్ గా 11:45 కి నాకు ఫోన్ వచ్చింది. మా మా ఆఫీస్ వాళ్ళు వచ్చారు నన్ను పికప్ చేసుకునే దానికి. ఏంది అని అంటే, ఎయిర్పోర్ట్ బయట కార్లన్నీ ఆపేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట, ఒక గంట ఒకటో ఒకటో 1 o'clock తర్వాత లోపలికి పంపిస్తారు అని చెప్పి. అంటే నాకు షాక్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పినారు, విఐపి మూవ్మెంట్ లో కూడా 10-15 నిమిషాల కన్నా ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు, 5 minutes లో క్లియర్ చేయాలని. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో దిగుతున్నాడంటే, నా కార్ని గంట బయట ముందే ఆపేసినారని మా వాళ్ళు ఫోన్ చేసినారు అని అంటే, ఎటువంటి సెక్యూరిటీ వస్తా ఉందో ఒకసారి గమనించాలా జూపుడి గారు. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా జరుగుతా ఉంది అంతా. గంట ముందు ఎయిర్పోర్ట్ లో కూడా కార్లు రానివ్వకుండా ఆ పోలీస్ ఆయన సిఐ అతి ఉత్సాహం చూపించినాడో, లేకపోతే అటువంటి సెక్యూరిటీ మీకు వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ముఖ్యమైన పాయింట్, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోలేదు కనుక దాని గురించి మనం ఏం పెద్ద కామెంట్ చేయలేము. నాకు తెలిసి కూటమికి సంబంధించిన ఏ ఒక్కరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు నా ఉద్దేశం ప్రకారము. సో ఇంకా అంతటితో జగన్మోహన్ రెడ్డి గారు తేల్చుకొని, ఇంక మనకి బీజేపీలో అపాయింట్మెంట్ దొరకదు, ఇంకా మనకి ఎట్లా అని ఆ ఇండి ఎకో సిస్టమ్ ఆ కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తున్నారని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అటన్నా కలిసి ఆ ఇండి ఎకో సిస్టమ్, ఇండి అలయన్స్ లో మీరు ఈరోజు చూస్తే ఆల్రెడీ అలయన్స్ ముక్కలైపోతా ఉంది.